అనంతపురం వైఎస్ఆర్సీపీలో కోగటం వర్సెస్ అనంత అనేది బహిరంగ రహస్యం. నిబురుగప్పిన నిప్పులా ఉన్న ఈ ఇరువురి మధ్య ఈరోజు ఒక్కసారిగా బగ్గుమన్నాయి మనస్పర్ధలు. ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ చేపట్టిన బైక్ ర్యాలీలో ఒక్కసారిగా కోగటం వర్గీయులు అనంత వర్గీయులు బాహాబాహి అన్నట్లుగా తోచుకున్నారు. నువ్వా నేనా అన్నట్లుగా ఒక్కసారిగా కోగటం కూడా ఎలాగా అనంత చంద్రారెడ్డి వైపు ఎలా చూశారో ఒకసారి మనం కూడా విజువల్స్లో చూడొచ్చు. ఏదో చెవులో చెప్పబోయారు ఎవరికి? కోగటంకి. ఇక్కడ మనం చూస్తున్నాం విజువల్స్లో. కోగటంకి వచ్చి ఈ విధంగా జరుగుతుందంటే ఆ బైక్ ర్యాలీలో ఎవరు ముందుండాలా ఏంటి అనే విషయంలో ఇద్దరు కూడా తోచుకున్నట్లు, అంటే అనంత వర్గీయులు కోగటం వర్గీయులు ఒకానొక దశలో కొట్టుకుండే వరకు పోయారు. ఇది పార్టీ కార్యక్రమం, దయచేసి ఎలాంటి గొడవలు కూడా చేయొద్దండి అని కొంతమంది నచ్చజెప్తున్న విజువల్స్ కూడా మనం చూడవచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేయర్ పదవిని ఆశించి భంగపడ్డ కోగటం అప్పటి నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్నారు. అలాగే నదీం అహ్మద్కు అనంత వెంకటరామరెడ్డికి కూడా పడదు అనేది బహిరంగ రహస్యం. ఈరోజు కోగటము నదీం అహ్మద్ చూస్తున్న ఒకే బండిలో ఇద్దరు ఉన్నారు. ఈరోజు ఏ చిన్న అవకాశం దొరికినా కూడా మొత్తం మీద అయితే గొడవ అయ్యే అవకాశం ఉన్నట్లు అక్కడ మన రిపోర్టర్ కూడా చెప్పారు. అక్కడ పరిస్థితి ఈ విధంగా ఉంది సార్, ఏమైనా జరగచ్చు అని. ఏది ఏమైనా గొడవ అయితే జరగలేదు, కానీ ఆ నివురుగప్పిన నిప్పు ఈరోజు అలా బగ్గుమన్నది. ఏ రోజైనా సరే ఆ నివురుగప్పిన నిప్పు మళ్ళీ ఒకసారి బగ్గుమనే పరిస్థితి అయితే ఉంది. మరి మేయర్ పదవి రానప్పటి నుంచి కూడా కోగటం ఒకంత అలకగా ఉన్నారు. అలాగే ముస్లిం మైనార్టీకి సంబంధించిన వ్యక్తి వసీం సలీంకు మేయర్ పదవి దక్కింది. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ కోగటంకి ఇస్తారని ఆశించారు. ఆ డిప్యూటీ మేయర్ కూడా డిప్యూటీ మేయర్ 1 కోగటంకి ఇవ్వకుండా వాసంతి సాహిత్యకి ఇచ్చారు. అప్పుడు కూడా మరింత కోపోద్రిక్తులైన కోగటం సంయమనం అయితే పాటించారు. అధిష్టానం కూడా బుజ్జగించి మళ్ళీ కూడా డిప్యూటీ మేయర్ 2 కోగటానికి ఇచ్చారు. అయినప్పటికీ కూడా అసంతృప్తితో ఉన్నట్లు మనకున్న సమాచారం. ఏది ఏమైనా ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీలో ఒక రకంగా నివురుగప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం. అనంత వెంకటరామరెడ్డిని కాదని ఈ మధ్య తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు సత్యసాయి జిల్లా అధ్యక్షురాలైన ఉషశ్రీ చరణ్ దగ్గరికి కూడా టచ్లోకి వెళ్ళారు కోగటం అనేది మనకున్న సమాచారం. అనంత వెంకటరామరెడ్డి అనంతపురం జిల్లాకు వైఎస్ఆర్సీపీ పార్టీలో అధ్యక్షుడు అయినప్పటి నుంచి కాసింత దూరంగా ఉన్నట్లు మనకున్న సమాచారం. ఏది ఏమైనా ఆ తర్వాత ఉసమ్మ దగ్గరికి పోవడం, ఉసమ్మతో టచ్లో ఉండడం కూడా మనం చాలా విజువల్స్లో చాలా న్యూస్లో కూడా కోగటం ఉసమ్మ దగ్గర ఉన్న ఫోటోలు కూడా మనం చూడవచ్చు. ఏదేమైనా ఈరోజు మాత్రం ఒక రకంగా అనంత వెంకటరామరెడ్డి ఎంత అంటే ఏదైనా రాజకీయంలో ఆయన ఆవేశపడరు. ఎందుకంటే అనంత చంద్రారెడ్డికి కాసింత ఆవేశం ఎక్కువ. అలాగే కోగటం కూడా ఏది కూడా ఒక పట్టాన ఉండడు, ముక్కుసూటిగా కోపం ఏదన్నా వస్తే దాచుకునే పరిస్థితి లేదు. ఈరోజు అదే పరిస్థితి జరిగింది. కోగటంకి వాళ్ళ వర్గీయులు వచ్చి చెవిలో చెప్పడము, మరి కోగటం వాళ్ళకి ఏం చెప్పాడో తెలియదు, కానీ ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. ఈరోజు అయితే పెద్ద గొడవ జరగాల్సింది. గత నెలలో కూడా అనంతపురంలో నగరపాలక సంస్థ ఎదురుగా 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వచ్చినప్పుడు అనంత వెంకటరామరెడ్డి ఒక సైడు, అనంత చంద్రారెడ్డి మరొక సైడు కూడా కూర్చున్న విజువల్స్ చూసాం. ఆ రోజు కోగటం కూడా పక్కన కూర్చున్నాడు. ఎప్పుడు రాని అనంత చంద్రారెడ్డి మామూలుగా అయితే ఎప్పుడు కూడా దూరంగా ఉంటాడు. బహిరంగ సభల్లో కావచ్చు లేదా ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ఎప్పుడు వచ్చి కూర్చోరు. బట్ నేను ఆ రోజు కూడా గమనించాను. అనంత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఉన్నారు, సిద్ధార్థరెడ్డి పక్క ఒక సైడ్ అనంత వెంకటరామరెడ్డి ఉన్నారు, ఇంకొక పక్కన అనంత చంద్రారెడ్డి ఉన్నారు. కోగటం పక్కన సైడ్ అయ్యారు. కోగటం ఆ రోజు కూడా అనుకున్నా ఏదో జరగబోతోంది అని. ఆ నివురుగప్పిన నిప్పు ఈరోజు కాసింత ఆ నివురు అంటే ఏమంటారు, దానిపైన ఉన్న బూడిద, మనం అదే కదా అనేది, దానిపైన ఉన్న కొంచెం బూడిద అలా తొలగింది. ఆ నిప్పు అలా రాజేసుకుంది. ఇంకొంచెం ఉంది. అది ఎప్పుడు ఆ నివురుగప్పిన నిప్పు మరి ఎప్పుడు బగ్గుమంటుందో మరి చూడాలి. మరి దయచేసి ముందుకు రండి. మాత్రం ముందుకు రండి. ముందుకు రండి బాబు, మన నాయకులందరూ
ఈ